లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్స్ సునీత గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో సునీత గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే అండి, మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఈరోజు 2 ఐటమ్స్ ఏం చేసి చూపిస్తున్నారు? క్యాబేజీ పకోడీ, రవ్వ బూరెలు. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం క్యాబేజ్ పకోడీ అలాగే రవ్వ బూరెలు నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్గా ఏం నేర్పిస్తున్నారో అడుగుదాం. సునీత గారు, ఫస్ట్ ఏం నేర్పిస్తున్నారు? క్యాబేజీ పకోడీ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? అది చెప్తాను. క్యాబేజీ పకోడీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము, శనగపిండి, ఉప్పు, కారం, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. ఓకే అండి సునీత గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా? స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండ్ పెట్టుకుందాం. ఫైన్. ఆయిల్ పోయింది. డీప్ ఫ్రై సరిపడా వేయండి. ఓకే అండి. ఓకేనండి, చాలు చాలు. నూనె కాగే లోపల మనం పకోడీ పిండి రెడీ చేసుకుందాం. బౌల్ ఇవ్వండి. ఓకే ఫైన్. క్యాబేజీ తురుము వేసుకొని ఫస్ట్. సో చిన్న చిన్నగా కట్ చేస్తారు చిన్న కాబట్టి చిన్నగా కట్ చేసాం కదా, ఈజీగా ఉంటుంది కదండి మనం ఈజీగా పకోడీ వేసుకోవడానికి. చిన్న చిన్నగా కట్ చేసాం కదా, ఈజీగా ఉంటుంది. శనగపిండి ఎంత వేసుకోవాలండి ఇది? దీనికి కొంచెం పట్టేలు ఓకే, ఎక్కువ మన క్యాబేజ్కి మొత్తం పట్టేంత వరకు పట్టేంత వరకు వేసుకో. అల్లం పేస్ట్, తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు సరిపడా వేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ముందుగానే కలిపి పెట్టేసుకోవాలి కదా? పెట్టుకోవాలి. కారం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, కొంచెం వేసుకుంటే కలర్ వస్తుంది కొంచెం. ఓకే ఫైన్. ఇవన్నీ మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఇవ్వండి. క్యాబేజీలో ఎక్కువ వాటర్ ఉండదు కదా, పచ్చి క్యాబేజీ కదా, అవును. మనం వాటర్ వేసి కలుపుకోవాలి. వేయాలా? వేయండి. చాలు చాలు, సరిపోతుందా? చాలు. ఇది కలుపుకున్నాం కదని ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం. ఈ లోపల నూనె కాగుతుంది. ఓకే అండి. సో మరి ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మీ ఓన్ ట్రై అనమాట. ఓకే. సో ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో మీరు? అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. ఇది 5 minutes పక్కన పెట్టుకోవాలా అండి? 5 minutes పక్కన పెట్టుకుంటే నూనె కాగుతుంది. ఈ లోపల అయితే క్యాబేజ్కి అంతా కూడా మనకి పడుతుంది, ఉప్పు కారం పడుతుంది. అప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్. ఫైన్ అండి, ఫైన్. సో ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుందా లేదంటే సపరేట్ స్నాక్స్ లా తినేయడానికి అంతేనా? ఓకే అండి, మరి నూనె కాగడానికి ఒక 5 minutes పడుతుంది 5 కదా? minutes పడుతుందండి. ఓకే వ్యూవర్స్, మరి మనం క్యాబేజ్ పకోడీ తయారు చేసుకుంటున్నాం కదా, ఆయిల్ హీట్ అవ్వడానికి 5 minutes పడుతుంది. ఈలోగా ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break.
Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, ఆయిల్ హీట్ అయిపోయింది కదా, నూనె ఇంకా 5 minutes కూడా అయిపోయింది. అయిపోయింది. సో వేసేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకా అది కూడా అన్ని ఇంట్లో వాడుకునేవి కదా, వాడుకునేవి. సో తొందరగా కూడా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది ఇది. సో సునీత గారు, ఖాళీ సమయాల్లో ఏమేమి చేస్తూ ఉంటారు? ఖాళీ సమయంలో చీరల మీద వర్క్ చేసుకుంటాను. ఓకే, శారీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారా మీరు? చేసుకుంటా. నేర్చుకున్నారా అండి, లేదంటే లేదు, ఎవరైనా కుడితే చూసి నేర్చుకున్నాను. ఓకే అండి. మరి మా లోకల్ టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? లోకల్ టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తామండి. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్గా వచ్చేస్తారు అనమాట. చూస్తుంటామండి. మరి లోకల్ కిచెన్లో చేసిన వంటలన్నీ ట్రై చేస్తారా? ట్రై ఎప్పుడైనా చేస్తామండి. నిజంగా ట్రై చేస్తాం. బాగా కుదిరాయా మరి? బాగానే కుదిరాయి. అంటే లోకల్ కిచెన్లో చూసినవి కాకుండా పేపర్లో చూసినవి కూడా ట్రై చేస్తాం. పేపర్లో, బుక్లో అవన్నీ చూసి ట్రై చేస్తుంటాం. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది క్యాబేజీ కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఉడకడానికి కొంచెం టైం పడుతుందా? సో మరి సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలా, లేదంటే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఉడకాలి కదా. అవును. ఆ కలర్ వచ్చే వరకు మనం క్యాబేజీ కూడా ఉడికితే బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అవును. క్యాబేజీ ఉడకబెట్టి పిల్లలకి పెట్టినా తింటే దీన్ని కూడా ఇలా పకోడీలా చేస్తే తింటారు వాళ్ళు. ఓకే, యాక్చువల్లీ మనం పకోడీలా చేస్తే అసలు క్యాబేజ్ పకోడీ అని తెలియదు. ఉల్లి పకోడీ అనుకుంటారు, తినేస్తారు. కొంచెం కలర్ బాగా వస్తే వేగినట్టు అవుతుంది. తీసేద్దామని ఇంకా తీసేద్దాం. మంచి కలర్లో వచ్చేసాయి కదండి. ఇది సేమ్ ఉల్లి పకోడీలోనే ఉన్నాయి. అవును, క్యాబేజ్ పకోడీ అంటే ఎవరు నమ్మరు, కానీ టేస్ట్లో మాత్రం డిఫరెంట్గా వస్తుంది. సో వీటిని సపరేట్గా ఉల్లిపాయలతో తింటే బాగుంటుందా? ఉల్లిపాయలతో తింటే బాగుంటుంది. ఓకే, అందుకని దాంతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. క్యాబేజీ పకోడీ రెడీ అండి. ఓకే అండి, హాట్ క్యాబేజీ పకోడీ రెడీ అనమాట. ఓకే అండి సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి వంట మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. క్యాబేజీ పకోడీకి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము, శనగపిండి, అల్లం ముద్ద, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం, కరివేపాకు. క్యాబేజ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కట్ చేసుకున్న క్యాబేజ్, శనగపిండి, కారం, సాల్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు వేసి పకోడీ పిండిలా చేసి కాగిన నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ పకోడీ రెడీ. ఓకే అండి, క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ రవ్వ బూరెలు ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen.
వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, మరి సెకండ్ ఐటమ్ రవ్వ బూరెలకి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? అది చెప్తానండి. రవ్వ బూరెలకు కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, ఓకే, మైదా పిండి, షుగరు, నెయ్యి, వంట సోడా. ఓకే అండి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. నెయ్యి వేసుకోవాలా? నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2-3 స్పూన్స్. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్. స్వీట్ కాబట్టి ఎక్కువ నెయ్యి ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ రవ్వ వేసుకొని, బొంబాయి రవ్వ కదా? బొంబాయి రవ్వ. సో నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం సరిపోతుందండి, లేదంటే డీప్గా కదండి, కొంచెం లైట్గా కలర్ రావాలి. ఓకే. ముద్ద అవ్వకుండా ఉండడానికి కొంచెం వేగించాలి. లేకపోతే వట్టి పిండి అయితే అది ముద్ద అయిపోయి ఉండలు కట్టేస్తుంది. ఓకే. వేగితే కొంచెం ఉండలు కట్టకుండా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది. ఇది హల్వాలా తయారు చేసుకొని. అచ్చా, ఇది హల్వాలా చేసుకోవాలా మనం? సో దీంట్లోనే మనం వాటర్ వేసి షుగర్ వేయాలి. ఇది వేగిన తర్వాత వాటర్ షుగర్ వేసేయాలి. ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది ఒక ఆంటీ నేర్పించారండి పక్కనే. ఓకే, మీ పక్కింటి ఆంటీ మీకు నేర్పించారండి. సో పండగకి అవంతా ఇలాంటి బూరెలు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా? బూరెలు అంటే కొంచెం మినప్పిండి అవన్నీ నానబెట్టి చేయాలంటే కొంతమందికి వస్తుంది, రాదు. ఇదైతే కొంచెం మైదా పిండిలో వేసేసి చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. సో లాంగ్ ప్రాసెస్ అయిన బూరెలకి ఇది షార్ట్ ఫామ్. షార్ట్. తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవాలి. ఏంటి, రవ్వ వేగిపోయిందా? వేగుతుందండి. ఇంకా కొంచెం కలర్ వస్తే, ఇంకొంచెం కలర్ రావాలి. ఎంత తీసుకున్నారండి రవ్వ? ఇది ఒక పావు కిలో. ఒక కప్. ఎంత షుగర్ పడుతుందండి దానికి? ఇందులో హాఫ్ కప్ షుగర్ పడుతుంది. హాఫ్ కప్ షుగర్ పడుతుంది. ఇది వేగిపోయింది. వాటర్ వేయాలి. సో వేగిన మన రవ్వలో వాటర్ వేసుకోవాలి. ఎంత వాటర్ పడుతుందండి? దానికి ఉడకాలి కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. సో రవ్వ మొత్తం వాటర్లో ఉడకాలా? వాటర్లో ఉడకాలి. ఇంకొద్దు పడుతుందండి? ఇంకొంచెం అయిపోవాలి. చాలు. సో కొంచెం ఫ్రై అయిన రవ్వలో మనం వాటర్ పోసుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలి. ఓకే. సో 1 కప్ రవ్వకి హాఫ్ కప్ షుగర్. షుగర్ కరిగే వరకు ఉంచుకొని తీసేసుకోవచ్చు. సో రవ్వలో మొత్తం షుగర్ అంతా కూడా కరగాలి. మనం జనరల్గా హల్వా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే అలాగే చేసుకోవాలి. హల్వాలో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తారు, ఇందులో అవసరం లేదు. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి దీన్ని. షుగర్ వేసాం కదా, గట్టి పడుతుంది. షుగర్ అంతా కరిగిపోయింది కదా? షుగర్ అంతా కరిగిపోయింది. రవ్వ కూడా ఉడికిపోయింది కదా? ఉడికింది. ఇంకా కొంచెం డ్రై అయితే
ఉండలు ఉండలు చుట్టడానికి రావాలి ఇది. ఓకే, ఇంకొంచెం డ్రై అవ్వాలి. డ్రై అవ్వాలి. బాగా డ్రై అయితే ఉండలు బాగా వస్తాయి, అప్పుడు పూర్ణాలు బాగా వస్తాయి అప్పుడు. ఓకే, మనకి ఉండగా కొంచెం డ్రై అయిపోయిందంటే రౌండ్గా మంచిగా వస్తాయి. రౌండ్గా వస్తాయి, లేకపోతే ఈ పిండి సపరేట్ అయిపోతుంది, పోపు సపరేట్ అయిపోతుంది. ఇందులో కొంచెం పైన కొంచెం నెయ్యి వేసుకుంటాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసేప్పుడు వేసాం కదా, లాస్ట్లో కొంచెం వేస్తే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. అంత చుట్టేటప్పుడు స్మూత్గా వస్తుంది. ఓకే, ఇది అయిపోయిందండి. తీసేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండ చుట్టుకోవాలి. ఓకే, ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసాను. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారితే మనం ఉండలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి సునీత గారు, ఇది చల్లారిపోయిందండి. ఉండలు చేసుకుందాం. ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేస్తే చిన్న ఉండలుగా చేసుకొని సో బాగా చల్లారితే బాగా మంచిగా ఉండలు వస్తాయి కదా, స్మూత్గా వస్తాయి, రౌండ్గా. ఒక బౌల్ ఇవ్వండి. ఓకే అండి, ఉండలు రెడీ అయిపోయినాయి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి. ఓకే, మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఈ లోపల మైదా పిండి తోపు కోసం రెడీ చేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ వేయండి. ఇందులో కొంచెం షుగర్ లైట్గా. ఓకే, మైదాలో కాస్త షుగర్ వేద్దాం. కొంచెం ఈ వంట సోడా, వాటర్ ఇవ్వండి. సో కాస్త లూజ్గా చేసుకోవాలి. దోశ పిండిలాగా బజ్జీ అదే బోండా వేసుకుంటాను చూడండి, అట్లా. చాలు. బోండా పిండిలా రెడీ చేసుకోవాలి ఇది మంచిగా. సో పిండి కూడా మనకి చప్పగా ఉండకుండా కొంచెం షుగర్ వేసుకోవాలి. అంటే అది స్వీట్ కూడా లోపల ఉంటుంది కదా, సరిపోతుంది. కావలిస్తే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి, పిండి రెడీ అయిపోయింది. సో ఆయిల్ కూడా కాగిపోయింది. సో మైదా పిండి అయితేనే ఉండకి మంచిగా పడుతుంది. ఇవి వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఓకే, అయిపోయాయి రవ్వ బూరెలు.
అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసింది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలా అండి. చాలు. రవ్వ బూరెలు రెడీ అయినాయండి. ఓకే అండి, మంచి కలర్లో కూడా వచ్చాయి, ఇంకా చాలా బాగున్నాయండి, ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఓకే అండి సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి వంటకాలు మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే అండి, రవ్వ బూరెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో నోట్ చేసుకోండి. రవ్వ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, వంట సోడా. రవ్వ బూరెలు తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో బొంబాయి రవ్వ వేసి కాస్త వేయించి అందులో కొద్దిగా నీళ్లు, షుగర్ వేసి హల్వాలా చేయాలి. లాస్ట్లో నెయ్యి వేసి ఒక ప్లేట్లో తీసి పెట్టాలి. అది చల్లారిన తర్వాత ఉండల్లా చేయాలి. ఇప్పుడు మరొక బౌల్లో మైదా, కుకింగ్ సోడా, కాస్త షుగర్, కొన్ని నీళ్లు వేసి దోసపిండిలా చేయాలి. ఇప్పుడు ముందుగా చేసిన ఉండల్ని మైదా పిండిలో వేసి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ బూరెలు రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో క్యాబేజ్ పకోడీ అలాగే రవ్వ బూరెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరందరూ కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.